దివ్య చేర్చేసి బ్రదర్స్ కూడా వీలైనంత వాటికి ఈ రూమ్లోకి లోపలికి వచ్చేయండి. దేవుని వాక్యాన్ని విందాం. ఆ తదుపరి త్వరగానే ప్రభు బలలోనికి మనం వెళ్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈరోజు పరిశుద్ధ గ్రంథముల నుంచి ఒక శ్రేష్టమైనటువంటి వాక్యాన్ని నేను మీకు తెలియచేయబోచున్నాను. ఇది వరకు మీరు విని ఉండని మాటే, కానీ ప్రత్యేకమైనటువంటి విషయాన్ని తెలియచేస్తా ఉన్నాను. పరిశుద్ధ గ్రంథము, కీర్తనల గ్రంథము, ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథము, కీర్తన గ్రంథము 137వ కీర్తన 9వ వచనాన్ని ఒకసారి చదువుదాం అందరం. కీర్తన గ్రంథము 137వ కీర్తన 9వ వచనం. నీ పసిపిల్లలను పట్టుకొని వారిని బండకు వేసి కొట్టువాడు ధన్యుడు. చూడండి, ఇక్కడ కీర్తనలు చరిత్ర గ్రంథము లిఖించబడిన మాట ఏంటంటే, నీ పసిపిల్లలను పట్టుకొని బండకు వేసి కొట్టుకొనివాడు ధన్యుడు అనే మాట వ్రాయబడుతుంది. ఈరోజు క్రైస్తవ విశ్వాస జీవితంలో ప్రతి మనుష్యుడు కూడా ప్రభు సన్నిధికి దేవుని ద్వారా ఏం పొందుకోవాలని ఆశపడతారు? ధన్యతలు పొందుకోవాలి, దీవెనలు కావాలి, ఆశీర్వాదం కావాలి, ఉన్నతమైన నడిపింపులో మా జీవితాలు బాగా ఉండాలని మనం ఏం చేస్తామో కొరత ఉంటాం. అయితే ఆ కొరత ఉన్నటువంటి మనతో దేవుడు ఒక కఠినతరమైనటువంటి మాట అంటున్నాడు. ఏమని అంటున్నాడంటే, మీ పసి పిల్లలను పట్టుకుని బండకు వేసి కొట్టుట. బండకు వేసి కొట్టుట అంటే ఉదయకాలము మనం లేచినప్పుడు మలినమైన వస్త్రాలను తీసుకుని మనము వాటి యొక్క మురికిని పోవటానికి దేనికేసి కొడతాం చెప్పండి? బండకేసి కొడతాం. అలా బండకేసి వస్త్రాన్ని కొట్టినప్పుడు ఆ బండకు ఈ వస్త్రం తగిలినప్పుడు ఈ వస్త్రంలో ఉన్న మురికి ఏం చేయబడుతుంది? వెళ్ళిపోతుంది. అందుకొరకు ఆ వస్త్రాన్ని దేనికి కొడతారు? బండకి వేసి కొడతారు. అయితే దేవుడి మాట అంటున్నాడు. నిజంగా ఇక్కడ నిలిచిన మీలో దేవుడు మీకు ఇచ్చిన బిడలను అయ్యో మీ చేత పట్టుకుని, అయ్యో అతను 2 కాళ్ళు పట్టుకుని ఇలా బండకేసి కొడతారు ఎవరైనా? అంత ధైర్యం చేయగలుగుతారా? ఎవరైనా మీ పసిబిడలను పట్టుకుని, మనవడో మనవరాలనో ఎవరోహను పట్టుకుని ఇలా తీసుకువెళ్ళి బండకు వేసి కొట్టుకొని వాడు ధన్యుడు అంటున్నాడు కదా. మీరు ధైర్యం చేసి ఆ పసిపిల్లలను తీసుకెళ్ళి బండకు కొడతారా? ఎవరైనా కొట్టగలుగుతారా? ధైర్యం చేయగలుగుతారా? కనీసం అయ్యో వారి ఆలోచన మనసులో కూడా రావటానికి ఏం చేస్తారు? ఆలోచిస్తారు. కానీ మీకు ధన్యత కావాలి అంటే దేవుడు ఏం చేయమంటున్నాడు? మీ పసి పిల్లలను ఎక్కడ వేసి కొట్టాలంట? బండకు వేసి కొట్టాలి. ఇప్పుడు ధన్యత కావాలా? ఇక్కడ మన పసిపిల్లలను తీసుకువెళ్ళి బండకు వేసి కొట్టాలా? ఈ రెండిటి విషయాలను గురించి ఒకసారి మనం ఆలోచన చేసినప్పుడు వాక్యం ఏమంటుందంటే, ఇక్కడ బండకు వేసి కొట్టమంటుంది. బండకు వేసి కొడితే ఆ పసిబిడ్డ బ్రతకగలుగుతాడా? ఒకసారి ఆలోచిద్దాం. అయ్యో ఒకసారి ఇలా కొట్టగానే అయ్యో కింద పడితేనే కాలో చేయికో ఏం కలుగుతుంది? దెబ్బ కలుగుతుంది, రక్తం కారుతుంది. అదే మన చేతులారా పట్టుకుని బండకు వేసి కొడితే అయ్యో తల ఏమైపోతుంది? బద్దలైపోతుంది. అంటే వాక్యం అంటుంది కదా. ఈ వాక్య చరిత్ర గ్రంథంలో రాయబడినటువంటి ఈ మాటను చూడగలిగితే, నీ పసి పిల్లలను బండకు వేసి కొడితేనే నీవైనా నేనైనా ధన్యుడు. మనకు ధన్యత కావాలి. అయ్యో ధన్యతలను గురించి మనం మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనం చదువుకోగలిగితే ఆయన ధన్యతలను గురించి చాలా విషయాలు అయ్యో చదవనక్కర్లేదు, కానీ అక్కడ వ్రాస్తూ ఉంటున్నాడు. అయితే ఆ వ్రాస్తూ ఉన్నటువంటి విషయాన్ని మనం ఒకసారి జాగ్రత్తగా గమనించగలిగితే ఆత్మ విషయులైన దీనులైన వారు ధన్యులు ధన్యులని మాటను చెబుతా ఉన్నాడు. ఇక్కడ కూడా నీ పసిపిల్లలను బండకి వేసి కొడితేనే మీ జీవితాలకి ఏం కలుగుతుందంట? ధన్యత. ఒక మాట మీకు చెబుతాను. ఆ ధన్యత కావాలంటే మన పసిపిల్లను ఏం చేయాలంట? మనం చేయగలుగుతామా? ధైర్యం
కానీ వాక్యం ఎప్పుడూ కూడా శరీర రీతిగా మనతో మాట్లాడట్లేదు. హల్లెలూయా. వాక్యం ఎప్పుడు శరీర రీతిగా మనతో మాట్లాడట్లేదు. కానీ వాక్యం అనేది చరిత్ర గ్రంథము కాదు. వాక్యము అనేది ఆత్మీయ మన అవసరతలను ఎరిగి తీర్చే ఆత్మానుసారమైన పరిశుద్ధ గ్రంథం ఏమిటి అంటే ఈ పరిశుద్ధ గ్రంథం. అయితే ఈ పరిశుద్ధ గ్రంథమైనటువంటి ఈ ఆత్మీయ గ్రంథాన్ని చరిత్రకారంగా మనం చూడకూడదు, కానీ ఈ గ్రంథాన్ని ఎలా చూడాలంటే ఆత్మానుసారంగా చూడాలి. ఎందుకంటే శరీరానుసారంగానే ఏం చేస్తాడంట, ఈ గ్రంథాన్ని చూస్తాడు. ఆత్మానుసారి ఎలా చూస్తాడు, ఆత్మానుసారంగానే చూస్తాడు. అంటే లేఖనాన్ని మనము లేఖనాన్ని బట్టి కాకుండా ఆత్మానుసారంగా మనం ఏం చేయాలంట, ఈ లేఖనాన్ని మనం చాలా జాగ్రత్తగా తెలుసుకోవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది. ఈ పరిశుద్ధ గ్రంథములో అసలు పసిపిల్లలు ఎవరు, అసలు బండ ఏమిటి, ఎందుకు ప్రభు అయిన యేసయ్య దానికి వేసి కొట్టుకొని వాడు ధన్యుడు అంటున్నాడు, దానివల్ల వచ్చే ధన్యత ఏమిటి, అసలు మనకు తెలుసుకోవలసినటువంటి ఆవశ్యకత చాలా ఉన్నది. దేవుని బిడలంగా అసలు పసిపిల్లలు ఎవరు చదువుకున్న పరిశుద్ధ గ్రంథములో నుంచి ఒక లేఖనములో నుంచి ఒక మాటను మనం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకుందాం. సహోదరులారా, ఆత్మ సంబంధులైనటువంటి మనస్సులతో మాట్లాడినట్లు నేను నీతో మాట్లాడలేకపోతిని. శరీర సంబంధమైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు నీతో మాట్లాడుచవలసి వచ్చెను. తర్వాత వచనం కూడా, అప్పటిలో మీకు బలము చాలకపోయెను, పాలతోనే మిమ్ములను పెంచి తిని అన్నము మీకు పెంచలేదు. మీరింకను శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడును మీరు బలహీనులు కారా. చూడండి, ఈ వాక్యాన్ని శరీరానుసారంగా కాదు కానీ ఆత్మానుసారంగా మనం అర్థం చేసుకోగలిగితే వాక్యం అంటుంది, సహోదరులారా, నేను మీతో ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్లు నేను మాట్లాడట్లేదు. ఎందుకంటే మీరు ఇంకనూ ఎలా ఉన్నారు, శరీర సంబంధమైన మనుషులు. మందిరానికి వస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, ఆరాధిస్తున్నారు, ప్రభు సన్నిధిలో పరవశిస్తున్నారు. ఇంకా మనలో ఏమున్నాయంట, శరీర కార్యాలు ఉన్నాయి, శరీర ఆలోచనలు ఉన్నాయి, శరీర కోరికలు ఉన్నాయి. వాటిని నెరవేర్చుకోవటానికి ఈ దేహమును ఏం చేసుకుంటున్నారు, ఉపయోగించుకుంటున్నారు. అందుకే ఆనాడు కొరింథీలో ఉన్నటువంటి సంఘానితో, ఆ సంఘపులో ఉన్నటువంటి విశ్వాసులతో అపోస్తులైన పౌలు మాట్లాడుతున్నాడు, ఓ కొరింథీ సంఘమా, నేను మిమ్ములను ఎలా చూస్తున్నాను, ఇంకా శరీర సంబంధులైన మనుషులుగా చూస్తున్నారు. మీరు ఇంకా క్రీస్తు యేసునందు మీరేమై ఉన్నారంటే, చెప్పండి, ఏమై ఉన్నారు, పసిబిడ్డలు. హల్లెలూయా. అది ఎవరిని గురించి రాయబడింది, పరిశుద్ధ గ్రంథం మూలవాక్యాన్ని మీరు మర్చిపోకండి. మీ పసిపిల్లలను బండకు వేసి కొట్టువాడు ధన్యుడు. ఇక్కడ ఆయన అంటున్నాడు కదా, ఏమని అంటున్నాడు, మీరు ఇంకనూ పసిబిడ్డల వలె ఉన్నారు. ఎందును బట్టి, మీ శరీర కార్యాలను బట్టి. ఇది వరకు మీరు చిన్న బిడ్డలకు ఏ ఆహారాన్ని పెడతాం, చిన్నప్పుడు పుట్టగానే ఏం పెడతాం చెప్పండి అమ్మా, ఒకేసారి బిర్యానీ తీసుకుని పెడతారా, అరాయించుకుంటారా? అరాయించుకోకపోతే ఏం జరిగింది, ఆ బిడ్డలకే ప్రాణాపాయము. ఈరోజు ఆత్మీయ క్రైస్తవుడు వారి యొక్క శరీర వయసు చెప్పమంటే ఒక్కొక్కరు ఎన్ని సంవత్సరాలు చెప్తారు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు అని వారి శరీరము వయస్సును బట్టి నాకు 40, 50, 60 సంవత్సరాలు చెబుతారు. అయితే ఆత్మీయ క్రైస్తవుని యొక్క వయసు చెప్పమంటే చెబుతారు, మేము ఒక 5 సంవత్సరాలు అయిందండి ప్రభువు నమ్ముకున్నాం, ఒక 10 సంవత్సరాలు అయిందండి యేసు నమ్ముకున్నాం. అయితే నమ్ముకున్నారు, ఓకే, కానీ నీ ఆత్మీయ జీవితం ఇంకా పసిబిడ్డ వంటి మనస్తత్వమే కలిగి ఉన్నది అంటే నువ్వు ఎదిగిన వాడివా, ఎదగని వాడివే కదా. ఇంకా నీలో ఏం నెరవేర్చబడుతున్నాయి, శరీర కోరికలే కదా, శరీర తలంపులే కదా. ఈ శరీర తలంపులు, ఈ శరీర కోరికలు నెరవేర్చబడుతూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభులు వారు ఇంకా నిన్ను దేనితో పెంచుతున్నాడు, పాలతోనే పెంచుతున్నాడు. నీకు బలమైన ఆహారం లేదు,
నీ ఆత్మీయ జీవితాన్ని రగిలించుకోవటానికి, మీ విశ్వాసాన్ని పెకలించుకుని అయ్యా ముందుకు వెళ్ళి రగిలించబడటానికి ఆత్మ సంబంధమైన విశ్వాస సంబంధమైన బోధలో నీవు ఎదగట్ల, కట్టబడట్ల, సత్యం తెలియట్ల, దేవుని యొద్దకు, దేవుని సన్నిధి యొద్దకు ఆధ్యాత్మికంగా ఎదగటానికి అవకాశం లేకపోతా ఉంది. కారణం ఏంటంటే ఇంకా శరీర సంబంధిగానే ఉంటున్నావు. ఈ శరీర కార్యాలు మనలో నెరవేర్చబడుతున్నాయి కాబట్టి మన ఆత్మకు బలమైన ఉజ్జీవమైన వాక్యము సరిగా దొరకట్లా. హల్లెలూయా. కొద్దిమంది ఆత్మీయంగా బలంగా ఉంటారు కానీ బలహీనమైన చోట వాక్యాన్ని వింటారు. అది ఆత్మీయ జీవితానికే భారీ నష్టాన్ని కలుగు చేస్తుంది. ఒక ఆత్మీయుడైన క్రైస్తవుడు బల ఆయుధమైన వాక్యాన్ని, ఆత్మకు అవసరమైన వాక్యాన్ని సరిగా తీసుకోకపోతే ఒకరోజు నీ ఆత్మను నీ అంతట నీవే ఏం చేసుకుంటావంట, ఆర్పుకుంటావు. కారణం ఏంటి అని ఒకరోజు దేవుడు వచ్చి నిన్ను అడిగితే నిన్ను నీవేం చేసుకోలేదు, కరెక్ట్ చేసుకోలేదు, సరి చేసుకోలేదు. నీ ఆత్మకు ఎక్కడ సరైన వాక్యం ఉందో, అపోస్తుల బోధ చేత నిన్ను కట్టుతూ పెంచుతూ ఉన్న వాక్యము చోట నువ్వు స్థిరముగా నిలబడగలిగితే ఈ వాక్యము నిన్ను ఆధ్యాత్మిక జీవితములో ఒక పెద్ద వయసు కలిగిన వాడిగా చేస్తుంది. లేకపోతే నీవు ఏం కలిగిన వాడు అంట, పసిపిల్లల వంటి స్వభావము కలిగిన వాడివే. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఒక మాట చదువుకుందాం. యోహాను సువార్త 21వ అధ్యాయము 5వ వచనం. చదవండి. యేసు పిల్లలారా భోజనముకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడుగగా. చూడండి, ఇక్కడ వ్రాయబడిన మాట, యేసుక్రీస్తు ప్రభుల వారు చనిపోయాడు, తిరిగి లేచాడు, ఆయన పునరుద్ధానుడయ్యాడు. ఆ తర్వాత ఎమ్మాయి అనే గ్రామం దగ్గర ఇద్దరు మనుషులు వెళుతూ ఉండగా అక్కడ ప్రత్యక్షమయ్యాడు. శిష్యుల యొద్ద ప్రత్యక్షమయ్యాడు. అదే కాకుండా అలా వారి యొద్ద ప్రత్యక్షమవుతున్నాడు. అయితే అలా ఎమ్మాయి మార్గమున వ్యక్తులకు ప్రత్యక్షమయ్యాడు. యేసుక్రీస్తు వారితో కూడా వెంబడిస్తూ ఆయన శిష్యులందరూ ఒక చోట నిలుచున్నటువంటి స్థలంలోనికి ఆయన వచ్చాడు. అప్పటి వరకు ఆయన దేవుడని కూడా, ఆయన యేసు ప్రభు అని కూడా శిష్యులు కానీ అక్కడ ఉన్న వారు కూడా ఏం చేయలేదంట, గుర్తెరగలేనటువంటి అందస్థితిలోనికి వెళ్ళిపోయారు. ఆయనతో తిరిగారు కదా, ఆయన చనిపోయిన వారిని లేపినప్పుడు చూచారు కదా. ఒకసారి దేవుడు వారిని పిలిచి, ఓ శిష్యులారా, మీ సమీపమున ఉన్న గ్రామాలకు వెళ్ళండి, నా నామం పేరట మీరేం చేయమంటున్నాడు, అద్భుతాలు చేయండి, స్వస్థపరచండి, గాయాలను కట్టండి, అనేక మంది దయ్యములను వెళ్ళగొట్టండి, అనేకులను సజీవులు చేయమని దేవుడు వారిని అభిషేకించి పంపించినప్పుడు ఆయనతో పాటు ఉన్న శిష్యులందరూ కూడా సమీప గ్రామాలకు వెళ్ళారు. వాక్యాన్ని బోధించారు, రోగస్తులను స్వస్థపరిచారు, దయ్యాలను వెళ్ళగొట్టారు. అనేకుల బ్రతుకులను వారు ఏం చేస్తారంట, వెలిగించగలిగిన ఆ శిష్యులు ఆయన చనిపోయి తిరిగి లేచి ఆయన వారి వద్దకు వచ్చినప్పుడు వారు ఏం చేయలేదంట, వారి వద్దకు వచ్చినప్పుడు వారు ఏం చేయలేకపోయారు, గమనించలేకపోయారు. అందుకే ఆయన ఏమంటున్నాడంటే, ఓ పసిపిల్లలారా. చదవండి ఆ మాటను, 5వ వచనాన్ని. దేవుడు వారిని ఏ విధమైన మాటతో సంబోధిస్తున్నాడంటే, యేసు పిల్లలారా అంటున్నారు. హల్లెలూయా. పిల్లలారా అంటున్నాడంటే వారి ఆధ్యాత్మిక స్థితి ఎంత దీన స్థితిలో ఉన్నదో ఒకసారి ఆలోచిద్దాం. దేవునితో నడిచిన వారే కదా, దేవునితో వాక్యాన్ని విన్నవారే కదా, అద్భుతాలు చూసిన వారే కదా. యేసుక్రీస్తు సిలువనెక్కిన వాడే, ఆయన తిరిగి లేస్తాడని చెప్పాడు కదా. ఆయన బయలుపాటు, ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత వారు చూచిన ఖాళీ సమాధి కూడా నమూనా ఉంది కదా. ఆయన వచ్చినప్పుడే కూడా వారు ఏం చేయలేకపోయారంట, గుర్తు ఎరగలేనటువంటి పరిస్థితిలో. అందుకే దేవుడు వారిని ఏమని బోధించాడు, చిన్న పిల్లలారా. హల్లెలూయా. ఈరోజు ఆధ్యాత్మికమైన వాక్యం ఎరగకపోతే, ఆత్మానుసారమైన వాక్యపు బోధలో పెరగకపోతే మనం కూడా చిన్నపిల్లల వారమే. ఎందుకు చిన్నపిల్లలం అంటే, చిన్నపిల్లలకు మంచి చెడులను గురించిన అవగాహన ఉంటుందా? ఇది మంచి, ఇది చెడని తెలుస్తుందా? ఇది కరెంటు, ఇది నీళ్ళని తెలుస్తుందా? వాళ్ళకి సరదా. కరెంటును కూడా ఏదో చిన్న బొమ్మ పట్టుకుంటే కరెంట్ ఏం కొట్టింది, షాక్ కొడితే వారి ప్రాణానికి అపాయం కదా.
అంటే చిన్నపిల్లల మనస్తత్వం అంటే రేపు ఆధ్యాత్మికంగా నూతన పరచబడి యేసుక్రీస్తు కలిగిన సంపూర్ణతలోనికి రావటానికి ఒకరోజు యేసు ప్రభు వస్తే వీరికి సంపూర్ణత ఉండదు. అయ్యో యేసుక్రీస్తు ప్రభుల వారు వస్తే పరలోక రాజ్య ప్రవేశం ఉండదు. నిశ్చయంగా చెబుతున్నాను ఈ మాట, వాక్యములోనే ఉన్నది. ఎందుకంటే ఇంకా చిన్న బిడ్డలుగా ఉన్నారు. అయ్యో జ్ఞానము అభ్యసించలేదు, వాక్యం అనే అవగాహన లేదు, ఆధ్యాత్మిక జీవితాన్ని పెంపొందించుకోవట్లేదు. అందుకే వారి జీవితాలు ఇంకా ఎలా ఉన్నాయంట, పిల్లల వంటి మనస్సు కలిగిన వారే. హల్లెలూయా. మనం ఎదగాలి అంటే సత్యం అనే వాక్యమును మనకి ఎల్లప్పుడూ ఖండితంగా బోధించే వాక్యములో కట్టబడాలి. హల్లెలూయా. కట్టబడాలి, హెచ్చరింపబడాలి. ఇంకా చెప్పాలి అంటే మన జీవితాల్లో తెలుసుకోవలసిన విషయం ఏంటంటే, ఆ బోధలో పెరుగుతూ, ఆ వాక్యములో కట్టబడుతూ, ప్రభు కొరకు మన జీవితాలను ప్రాణార్పితంగా చేసుకోవాలి. హల్లెలూయా. ప్రభు వస్తే ఆయన రాకడలో జరిగే అనేకమైన విషయాలను గురించి కూడా మనం ఏం చేసుకోవాలంట, తెలుసుకోవలసింది. ఆనాడు కొరింథీలో ఉన్న సంఘము పరిస్థితి కూడా పసిబిడ్డలే. ఆయనతో పాటు సంచరించిన శిష్యులు, ప్రజలందరూ కూడా యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఆయన ఆహారం అడిగారు. వారు ఒక రొట్టెను తీసుకొచ్చినప్పుడు అది విరిచినప్పుడు వారికి ఎవరిని గ్రహించారు, యేసు ప్రభుల వారిని గ్రహించారు. ఆయన అక్కడ ఏమైపోయాడంట, అదృశ్యమైపోయాడు. హల్లెలూయా. కారణం ఏంటంటే వారు క్రీస్తును కూడా సరిగా గుర్తెరగలేదు. ఈరోజు క్రైస్తవ సంఘాల్లోనికి వెళ్ళండి, దేవుని బిడ్డలను అడగండి, ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఏవైనా కొన్ని క్వశ్చన్లు అడిగితే సరైన ఒక ఆన్సర్ చెప్పగలుగుతారా? నో. ఏం తెలీదు. ఏం తెలుసు? లోకంలో ఏం జరుగుతుందో అన్నీ తెలుసు. లోకంలో తర్కవాదాలు జరుగుతున్నాయి అంటే క్రైస్తవేతరులు చేసే వాటన్నిటిని చూస్తారు, కానీ ఈ గ్రంథాన్ని చూసే దమ్ము ధైర్యం వాళ్ళకి లేదు. కారణం ఏంటంటే ఈ గ్రంథం ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు అనేకమైన విషయాలు గూఢార్థమైనవి వ్రాయబడ్డాయి. ఒక రకంగా చెప్పాలంటే సృష్టి అంతా కూడా దేవుని కుమారుని ప్రత్యక్షత కొరకు ఏం చేస్తుంది, ఎదురు చూస్తుంది. మీకు తెలియని విషయం ఏంటంటే, చాప కింద నీరు వలె దేవుడు తన రాకడిని సిద్ధం చేసుకుంటున్నాడు. ఒక విషయం ఏంటి, ఒక 10 సంవత్సరాల క్రితం దేవుని వాక్యములో దానియేలు చెప్పిన మాట కావచ్చు, ఈ యోహాను చెప్పినటువంటి ప్రవచనం కావచ్చు, యెరూషలేము ఏం చేయబడుతుంది అన్నాడు, రాజధానిగా చేయబడుతుంది అన్నాడు. కారణము అదే ప్రవచనం. ట్రంప్ మొదటిసారి ప్రెసిడెంట్ అయినప్పుడు అప్పుడు వరకు బోర్డైనటువంటి యెరూషలేమును, ఆ పట్టణమునకు, ఆ దేశమునకు ఏం చేశాడు, రాజధాని చెప్పాడు. 70 సంవత్సరములు తర్వాత, అనగా వాక్యములో 7 వారములు 70 సంవత్సరములుగా దానియేలు గ్రంథములో పోలిక చెప్పబడ్డది. ఆ పోలిక చొప్పునే 70 సంవత్సరముల తరువాత యెరూషలేము రాజధానిగా ఏర్పరచబడ్డది. దేవుని సన్నిధి కొరకు, దేవుని బలి అర్పించుట కొరకు ఎర్రని పేయిలను సిద్ధపరచాలని ఉంది. వాటిని సిద్ధపరిచారు. ఇజ్రాయేల్ ప్రజలు ఇప్పుడు వాటిని సిద్ధం చేశారు. వారి దగ్గర ఉన్న బలమైన టాస్క్ ఏంటంటే, దేవుని కొరకు కట్టబడవలసిన 3వ మందిరం ఒకటి ఉంది. హల్లెలూయా. అది ఈ సంవత్సరం కావచ్చు, వచ్చే సంవత్సరం కావచ్చు, ఒకవేళ ఆలస్యమైతే అది 10 సంవత్సరాలైన ఆ మందిరము కట్టబడితే ప్రపంచము కనులారా చూడబోతున్నది నా ప్రభువైన యేసయ్య రాకడ ప్రత్యక్షత. ఒకవేళ ఆలస్యం అవుతుంది, అయినప్పటికీ కూడా అదే నిజమైన క్రైస్తవునికి ఒక నిరీక్షణ. అయితే ఈ పసిబిడ్డల వంటి ఈ శరీర కార్యాలను, పసిబిడ్డల వంటి మన జీవితాలన్నిటినీ కూడా దేనికి వేసి కొట్టుకోవాలంట, బండకు కొట్టుకోవాలి. అసలు బండ ఏంటి చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం చదవండి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానము చేసిరి. ఏలయనగా ఆత్మ సంబంధమైన బండలోనిది తాగిరి, ఆ బండ క్రీస్తే. హల్లెలూయా. చూడండి, ఇక్కడ మీ పసిపిల్లలను బండకు వేసు కొట్టుకోని వారు ధన్యులు. పసిపిల్లలు ఎవరు? ఆధ్యాత్మికంగా ఎదగని వారు, శరీర క్రియల్లో ఇంకా లోయనవైన వారిని దేవుడు ఎవరినిగా పోల్చాడు? పసిబిడ్డలు. ఇక్కడ ఈ బండ ఎవరట చెప్పండి. ఇక్కడ ఏం రాయబడుతుంది? అందరూ ఆత్మ సంబంధమైన బండలోనిది ఆ పానీయముని ఏం చేశారంట, తాగిరి. ఆ బండ ఎవరు చెప్పండమ్మా? యేసుక్రీస్తు ప్రభుల వారే. హల్లెలూయా.
ఆ బండి ఎవరంట? యేసు క్రీస్తు ప్రభుల వారి. ఇప్పుడు బండనే క్రీస్తుకు, అయ్యో పసిబిడ్డలమనే మన ఆత్మీయ జీవితాన్ని, అయ్యో మన శరీర క్రియలను, అయ్యో మన యొక్క లోకపు ఆశలను, అయ్యో బండనే క్రీస్తు మీద వేసి ఏం చేయాలంట? కొట్టాలి. ఇంకా మనలో ఏం చేయబడాలి? ఆయన రూపులోనికి మనము మార్చబడాలి. ఆ బండనే క్రీస్తులోనికి, ఆ బండనే క్రీస్తు అయ్యో కోరుకుంటున్నటువంటి స్వారూప్యములోనికి నీవు నేను మార్చబడాలంటే పసిబిడ్డలు అనేటటువంటి మనలో దేవునికి విరోధమైన శరీర క్రాయులు, ఆధ్యాత్మిక జీవితము ఎదగని మన జీవితాల్లోనికి మనం ఏం చేయబడాలంట? ఆ బండనే క్రీస్తు దగ్గరికి వెళ్ళి మన యొక్క పాపములను, అయ్యో మన శరీర కార్యాలను తీసుకువెళ్ళి ఆ బండనే క్రీస్తు ఎదుట మోకరించి, అయ్యా నా పాపములకు, అయ్యా నా శాపములకు, అయ్యా నేను నీకు విరోధంగా చేసిన తప్పిదములకు అయ్యా క్షమాపణ అయ్యో కలగాలని ఆ బండని క్రీస్తు ఎదుట మనం ఏం చేయబడాలంట? కట్టబడాలి. ఎందుకంటే అలా కట్టబడితేనే మనకేం కలుగుతుంది? ధన్యత. చదువుకుందాం. పరమగీతము 2వ అధ్యాయము 14వ వచనంలో ఒక మాట వ్రాయబడి ఉంది. పరమగీతము 2వ అధ్యాయము 14వ వచనం. పరమగీతము 2:14 చదవనమ్మా. బండ సందులలో ఎగురు నా పావురమా, పేటు బీటలను ఆశ్రయించు నా పావురమా, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము, నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము. చూడండి ఇక్కడ చక్కటి మాట. ఇప్పుడు బండెవరు మనకి తెలిసింది? మన ప్రభు అయిన యేసయ్య. అయితే ఇక్కడ పరిశుద్ధ గ్రంథము ఈ పరమగీతము 2:14 వ్రాయబడుతుంది ఏంటంటే, బండ సందులలో ఎగురు నా పావురమా. బండకు ఏం చేయబడిందంట? ఒక సందు అంటే ఒక గాయము. ఇప్పుడు మనం ఉన్నాము, ఒక బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగ్ని ఏదైనా బలమైన దానితో కొడితే ఆ బిల్డింగ్కి ఏమొస్తుంది? క్రాక్ వస్తుంది. ఇప్పుడు ఈ బండకు ఏం కలిగిందంట? ఒక సందు అంటే ఒక రంధ్రము అనేది ఒక నిర్లిచి అంటే ఒక క్రాస్ లాగా ఒక అక్కడ ఒక గుంత అనేది ఈ బండకి ఏం చేయబడ్డది? ఏర్పరచబడింది. బండ సందులలో ఎగురు నా పావురమా అంటున్నాడు. ఈ బండకి ఏం చేయబడ్డది? ఒక సందు, ఒక రంధ్రం ఏర్చబడ్డది. ఏదైనా బండను కొట్టాలంటే మన చేతితో కొడితే బండ పగులుతుందా? ఏం పగిలిద్ది? మన చేయి ఏమైపోతుంది? బండ బలమైందా? చేయి బలమైందా? బండే బలమైనది. ఆ బండ పగలాలంటే బలమైన సుత్తిని తీసుకుని ఏం చేయాలి? చక్కగా ఆ బండ సందుల మధ్యలో దాన్ని కొడితే ఆ బండకి ఏం కలుగుతుంది? రంధ్రము కలుగుతుంది. హల్లెలూయా. ఏం కలుగుతుందంట? రంధ్రము కలుగుతుంది. ఆ బండకు ఆ రంధ్రము కలిగినప్పుడు ఆ బలమైనటువంటి ఆ సందులలో ఎగురుతున్నది ఏంటంట? పావురం. మన ప్రభు అయిన యేసయ్య ఆ ఇంచుమించు 33.5 సంవత్సరాలు ఈ లోకములో ఆయన ఎలా ఉన్నాడంట? సజీవుడిగా ఉన్నాడు. సజీవుడిగా ఉన్న ఆ దేవుడు నీ కొరకు, నా కొరకు, సర్వ మానవాళి కొరకు, మనుషులందరి కొరకు ఆకాశమునకు భూమికి మధ్యన ఏం చేయబడ్డాడంట? వేలాడదీయబడ్డాడు. ఆ వేలాడదీయబడిన యేసయ్య శరీరాన్ని మీరు చూడండి, మేకులతో ఏం చేశారంట? కొట్టి ఉన్నారు. ఆయన శరీరం. బండెవరు ఇప్పుడు? యేసయ్య. ఆ బండని ఆయనకు చేతులకు కాళ్ళకు ఏం కొట్టబడ్డాయి? మేకులు దింపబడ్డాయి. అంటే ఆ బండనే క్రీస్తుకి ఏం చేయబడ్డది? ఒక సందు, ఒక గాయములు అక్కడ ఏం చేయబడ్డాయంట? ఏర్పరచబడ్డది. ఆ గాయములు ఏర్పరచబడినప్పుడు ఆ గాయములలో నుంచి వచ్చిన రక్తము ద్వారా సర్వమానవాళికి ఏం కలిగిందంట? విమోచన కలిగింది. ఆ విమోచనలో మానవుడు స్వతంత్రంగా ఏం చేయగలుగుతున్నాడు? ఎగరగలుగుతున్నాడు. హల్లెలూయా. ఈరోజు స్వతంత్ర దినోత్సవం రోజు ప్రజలు ఏమి ఎగరేస్తారు?
జెండా ఎగరేస్తారు, వాటితో పాటు వేటిని ఎగరేస్తారు? అయ్యో స్వాతంత్రానికి శాంతికి చిహ్నమైన పావురాలు ఎగురేస్తారు. అంటే ఈరోజు బండైన యేసు క్రీస్తు ప్రభుల వారికి సందనే గాయము మానవుని పాప భారము చేత ఏం చేయబడ్డది? మోపబడ్డది. ఇదిగో మీ చింత యావత్తు దేవుడు ఎవరి మీద ఏమంటున్నాడు? నా మీద వేయండి. ఇదిగో నీ పాపము ఆయన వీపు మీద మోపబడ్డది. అది ఒక సిలువగా, అయ్యో మోయలేనటువంటి ఒక భారముగా ఆయన మీద మోపబడి ఆయన శరీరములో ఆఖరి రక్తపు అయ్యో బొట్టు వారు చిందించుట కొరకు ఆయన శిలువ రాను పైన ఏం చేయబడ్డాడు? వేలాడదీయబడ్డాడు. ఆయన శరీరం అంతా కూడా బండ ఎలా సందు ఏర్పరచబడ్డాదో ఆ బండనే అయ్యో క్రీస్తు యేసు శరీరం కూడా ఏం చేయబడ్డదంట? గాయము చేయబడ్డాది. అక్కడ ఒక రంధ్రము, ఒక గాయము చేత ఆయన శరీరములో నుంచి వచ్చే రక్తము ద్వారా ఈరోజు క్రైస్తవ జనాంగానికి ఏం కలిగిందంట? నిజమైన స్వాతంత్రం కలిగాది. హల్లెలూయా. ఈ స్వాతంత్రం నిజమైనటువంటి మన జీవితాల్లో కలిగేది కాబట్టి ఈరోజు యేసు రక్తంలో కలగబడిన మనందరము కూడా ఏం చేయబడుతున్నామంట? నీతిమంతులుగా చేయబడుతున్నాం. ఆ నీతిమంతులుగా చేయబడి రక్తము చేత కడగబడి ప్రభు యేసుక్రీస్తు యొక్క స్వాతంత్రాన్ని మనం ఏం చేయగలుగుతున్నామంట? అనుభవించగలుగుతాం. చివరిగా ఇంకొక మాట నేను తెలియజేసి ముగిస్తాను. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. సాక్ష్యమిచ్చువారు ముగ్గురు, ఆత్మయు నీళ్లును రక్తమును ముగ్గురు ఏకీభవించి ఉన్నారు. చూడండి, ఇక్కడ బండనే యేసయ్య శరీరము గాయము చేయబడ్డది. ఆ గాయములో నుంచి వచ్చిన రక్తము చేత ఈరోజు ప్రతి క్రైస్తవుడు కూడా ఏం చేయబడాలి? కడగబడాలి. ఆయన శరీరంలో నుంచి నీళ్ళు వచ్చాయి, రక్తం వచ్చాయి. నీళ్లు బాప్తిస్మమునకు, అయ్యో రక్తము నీ పాపపు యొక్క రక్తము నుంచి ప్రోక్షించబడటానికి, విడుదల కలగటానికి సూచనగా ఉన్నాయి. అయితే యేసు క్రీస్తు ప్రభుల వారు ఆయన మన పసిపిల్లలు అనేటటువంటి మనము బండనే క్రీస్తు అనేటటువంటి ఆయన శరీరం పొందిన గాయముల చేత మనం ఏం చేయబడాలి? మన పాపముల కన్నీటి చేత, పశ్చాత్తము చేత మన జీవితాలను సరి చేసుకుంటూ బ్రతుకులను మార్చుకుంటూ మనం ఏం చేయబడాలంట? కడగబడాలి. అదే నీ పసిపిల్లలను దేనికి వేసి కొట్టుకునేవాడు? బండకు వేసి కొట్టుకున్నట. అప్పుడు మనకేం కలిగిద్దంట? ధన్యత. అయితే ఈ ధన్యత పరిపూర్ణత చెంది పరలోక రాజ్య ప్రవేశం నిశ్చయం కావాలంటే ఒక ముగ్గురు మన గురించి సాక్ష్యం చెప్పాలి. హల్లెలూయా. ఎవరు చెప్పాలి చెప్పండి? ముగ్గురికి సాక్ష్యం చెప్పాలి. ఏంటి ఇక్కడ రాయబడుతున్న మాట ఏంటంటే, సాక్ష్యము ముగ్గురు ఇస్తున్నారు. ఒకరు ఎవరంట? ఆత్మ. రెండవరు ఎవరు? నీళ్లు. మూడవది ఎవరు? రక్తము. మనము బాప్తిసం తీసుకునేటప్పుడు ఎక్కడ మునుగుతాము? నీళ్ళలో. దాన్ని దేనికి సూచనగా చూపిస్తామో? సమాధిని. ఇప్పుడు చూడండి, ఒక మనిషి చనిపోతే ఎందులో పెడతామో? సమాధిలో పాతి పెడతాం. ఒక మనిషి బాప్తిస్మము ద్వారా నీళ్ళలో మునిగాడు అనుకోండి, ఆ మునిగిన వ్యక్తి తన పాప, తన రోత, ఇది వరకు ఉన్న పాప జీవితాన్ని ఆ నీరు అనేటటువంటి దానిలో సమాధి పెట్టి అతడు మరలా నూతనమైనటువంటి వ్యక్తిగా ఏమవుతున్నాడు? పునరుజ్జీవమును పొందుతూ ఉంటున్నాడు. అంటే కొత్తగా జన్మించుచూ ఉన్నాడు. అంటే నిన్ను గూర్చి ఎవరు సాక్ష్యం చెప్పాలి? నీళ్లు సాక్ష్యం చెప్పాలి. ఇదిగో ఇతడు తన పాపములను ఎక్కడ పాతి పెట్టాడు? ఇక్కడ పాతి పెట్టాడు. ఈ నీళ్ళలో ఒప్పుకొని అనేక సాక్షుల ఎదుట, తిమోతి అంటాడు కదా, నీవు అనేక సాక్షుల ఎదుట ఒక మంచి ఒప్పుకొంటివి. అనగా నీవు బాప్తిసం పొందేటప్పుడు సేవకుడు పరిశుద్ధులందరి ఎదుట నేను ఇక మీదట పాపమును విడిచిపెట్టి యేసుక్రీస్తుని నా సొంత రక్షకుడిగా ఎంచుకుంటానని ఒప్పుకున్నారా లేదా? ఒప్పుకున్న మనము ఈ నీళ్ళలో పాత రోత జీవితాన్ని ఏం చేయాలంట? పాతి పెట్టి పైకి లెగవాలి. అంతకు ముందు యేసయ్య రక్తము చేత మన జీవితాలు ఏం చేయబడాలి?
మన పాప శాప భరితమైన బ్రతుకులు ఆ రక్త ప్రోక్షణ వల్ల ఏం చేయబడాలి? కడగబడాలి. ఎందుకంటే రక్తము అవశ్యకమని లేఖనాలు సెలవిస్తా ఉన్నాయి. ఎందుకంటే కోళ్ళ ద్వారా, ఎడ్ల ద్వారా, వచ్చేటటువంటి జంతువుల ద్వారా రక్త ప్రోక్షణకు పాపమునకు శాపమునకు ఏమి లేదంట, విమోచన లేదు. అందుకే ఒక మనుష్యుడే తన క్రయధనముగా ఉండటానికి సర్వలోకము కళ్యాణార్థమై ఆయన సిలువను ఎక్కి ఆయన రక్త ప్రోక్షణ ద్వారా మానవుని పాపానికి ఏం కలుగు చేశాడంట? విమోచన కలుగు చేశాడు. ఒకటి రక్తము, నీవు నా పాపములను ఒప్పుకొని ప్రభు ఎదుట పశ్చాత్తాపడ్డావు, పాపము నుంచి విడుదల పొందేవని రక్తము నిన్ను గుర్చి సాక్ష్యం చెప్పాలి. నీ పాపారోత జీవితాన్ని పాతి పెట్టావని నీళ్ళు నిన్ను గుర్చి ఏం చెప్పాలి? సాక్ష్యం చెప్పాలి. మూడవది, ఎవరు సాక్ష్యం చెప్పాలంట? ఆత్మ. ఆయన వెళుతూ మన కొరకు ఎవరిని పంపించాడంట? వేరొక ఆదరణకర్త. ఆయన ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. దేవుడు ఏమంటున్నాడు? ఆత్మ లేనివాడు, అందరూ చెప్పండి, ఆత్మ లేనివాడు. ఆత్మ చేత ప్రతి వారు కూడా ఏం చేయబడాలి? ఆత్మ అంటే ఎలా ఉంటుంది? ఆనాడు పెంతుకోస్తు దినమున అందరూ కూడా ఏలికలుగా కూర్చున్నప్పుడు ఆత్మ అగ్ని వారి మీదకు అగ్ని జ్వాలల వలె దిగినప్పుడు వారు ఏ భాషలతో మాట్లాడారు? అన్య భాషలతో మాట్లాడారు. కొద్దిమందికి అది హేళనగా ఉన్నది, కొద్దిమందికి అది తర్కవాదంగా ఉంది, కొద్దిమందికి అజ్ఞానులు కూడా ఈ లోకంలో ఉన్నారు. ఆత్మ అల్లరికి కర్త కాదు అని బోధించేవారు, విభేదించేవారు లోకంలో చాలా మంది కలరు. నేను చెప్పే మాట ఏంటంటే, అలాంటి వారికి సూచనకరమైన మాట ఏంటంటే, పరిశుద్ధాత్మ ఒక్కొక్కసారి మానవ శరీరం మీదకి వచ్చినప్పుడు కంట్రోల్లో ఉంటుంది, ఒక్కొక్కసారి అన్కంట్రోల్లో ఉంటుంది. ఎందుకంటే ఆనాడు ఆ అపోస్తులు దేవుని యొక్క శిష్యులు ఇంచుమించు వారు ఒక గదిలో ఒక ప్రాంతంలో కూడి ఉన్నప్పుడు అగ్ని జ్వాలల వలె ఆ ఆత్మ కుమ్మరించబడినప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంత ప్రజలందరూ గుమ్మిగూడి వచ్చేసారు. వీరేంటి మా భాషలో మాట్లాడుతున్నారు, వీరిది ఆ భాష కాదని వచ్చారు, ఆత్మ చేత నింపబడ్డారు. ఆ తర్వాత పేతురు ఒక్కసారి లేచి బోధిస్తున్నప్పుడు వేల మంది రక్షించబడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా. కారణం ఏంటంటే ఆ ఆత్మ వారిని రగిలించాది. ఈరోజు క్రైస్తవుని జీవితంలో రక్షించబడ్డావు, రక్తం చేత కట్టబడ్డావు, నీళ్ళ చేత శుద్ధీకరించబడ్డావు, కానీ ఆత్మ చేత నింపబడకపోతే ఆ రాజ్య ప్రవేశము నిశ్చయంగా చెప్తున్నా, ఎన్ని దాన ధర్మాలు, ఎన్ని కార్యాలు చేసినా ఆత్మ కావాలి. ఈ మూడు నిన్ను గూర్చి ఒకరోజు తీర్పు దినమున ఏం చెప్పాలి? సాక్ష్యం చెప్పాలి. ఆత్మ నిన్ను తాకితేనే, ఎప్పుడు ఒకసారి తాకి వెళ్ళిపోయేది కదా, ప్రతిసారి నిన్నేం చేయాలి? ఆత్మ పులకరింప చేయాలి. తాకితేనే అప్పుడు నీలో ఆ పరిపూర్ణతలోనికి నడిపించబడదుగాక. కాబట్టి అప్పుడు నీవు ధన్యతను సార్థకం చేసుకుందు. అందుకంటున్నాను, నీ పసిపిల్లలను బండకు వేసి కొట్టువాడు. పసిపిల్లలు ఎవరు ఇప్పుడు చెప్పండి? మనమే. ఈ శరీర కార్యాలు ఇంకా ఆధ్యాత్మికంగా ఎదగని వారం అయితే మనం దేవుని దృష్టి ఎలాంటి వారమో? పసిపిల్లలని. బండెవరు? యేసుక్రీస్తు. ఆ బండకి ఏం కలిగింది? గాయం. మానవుల పాపం ఆయనకి ఏం చేసిందంట? గాయం కలుగు చేసింది. ఆ గాయములో మన పాపమునకు మన శాపమునకు ప్రాయశ్చిత్తమును పొందుకుంటే అప్పుడు మన జీవితాలకు ఏం కలుగుతుంది? ధన్యత. ఇది ఆధ్యాత్మికమైన ఆ కీర్తన భావము, అర్థము. కాబట్టి మళ్ళీ మనం కట్టుకుంటూ దేవుని కొరకు సిద్ధపరచబడదుము గాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. తదుపరి ప్రభు బలలోకి మనం ముందుకు వెళ్దాం. ఇది విలువైన సమయం, వెళ్ళగలిగిన సమయం. ఒక 5-10 నిమిషాల్లో నేను ముగిచ్చేస్తాను. ప్రభు బలారాధన కాబట్టి ఒక 5 నిమిషాలు ఆలస్యం అవుతుంది. దయచేసి అందరూ కూడా గమనించి ప్రార్థనలో ఏకీభవిద్దాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన సన్నిధిలో ఆయన కృపలు మనతో కూడా ఉంచి మనం బలపరుస్తూ ఉన్నాడు. దయచేసి అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసి కొంచెం మనం ముగించుకుందాం. మహాగణుడా, మా మంచి యేసయ్య, ప్రేమాస్వరూపి, నీకు వందనాలు. ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో అయా నీ బలలో చెవేటకు యోగ్యులైన వారిగా, అర్హులైన వారిగా మేము ఉండుట కొరకు నీవు మమ్మలను సిద్ధపరిచితివి. అందుని బట్టి నీ నామమునకు స్తుతి కలుగును గాక. ప్రభావము, మహిమ, ఘనత కలుగును గాక.